మనకందరికీ తెలిసిందే విజయ్ గారు తమిళనాడులో ఎవ్వరు అనుకోని రీతిలో భారీ మెజారిటీతో విన్ అయ్యారు. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ ఆయనకి రాలేదు. లైక్ తమిళనాడు అసెంబ్లీలో టోటల్ 234 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే ఆయనకి 108 వచ్చాయి. సో, ఆయన గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే ఆయనకు కావాల్సింది 118 సీట్స్. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ చీఫ్ మినిస్టర్‌ని అపాయింట్ చేయాలి. కానీ చీఫ్ మినిస్టర్‌ని అపాయింట్ చేయకుండా రిఫ్యూజ్ చేయొచ్చా గవర్నర్ అనేది క్వెషన్ ఇక్కడ. కానీ ఇప్పుడు తమిళనాడులో ఎవ్వరికీ గవర్నమెంట్ ఫార్మ్ చేసేందుకు కావాల్సినంత మెజారిటీ రాలేదు. దాన్నే హంగ్ అసెంబ్లీ అంటారు. ఇలాంటి టైంలోనే గవర్నర్ తన డిస్క్రిషన్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ డిస్క్రిషన్ గురించి కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. గవర్నర్ విజయ్ గారిని తన మెజారిటీ ప్రూవ్ చేసుకునేడానికి ప్రూఫ్ సబ్మిట్ చేయమని అడిగారు. ఏ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయలేకుండా ఉన్నప్పుడు అందులో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి తన సపోర్ట్‌ని ప్రూవ్ చేసుకోమని అడగొచ్చు. అది ఎక్కడ అంటే అసెంబ్లీ ఫ్లోర్‌లో. దాన్ని ఫ్లోర్ టెస్ట్ అంటారు. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ప్రకారం ఫ్లోర్ టెస్ట్ అసెంబ్లీలో చేయాలి. రాజ్‌భవన్‌లో కాదు. సో, విజయ్ గారి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఆయనకు కొంచెం టైం ఇచ్చారు. సో, చూద్దాం ఏం జరగబోతుందో.